నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హీరో శివాజీ మాట్లాడిన మాటలపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. హీరో శివాజీ ఒక సినిమా ఫంక్షన్లో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సుల గురించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మాట్లాడిన విధానంపై కొంతమంది మహిళలు దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో కొంతమంది మహిళలు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అని అంటూ ఉన్నారు. అలాగే కొంతమంది మగవారు శివాజీ మాట్లాడింది తప్పు అంటూ ఉంటే, మరికొంతమంది మగవారు శివాజీ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అంటూ ఉన్నారు. ఇది కేవలం ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలే కాదు, గతంలో చాలా మంది ఇలాంటి మాటలే మాట్లాడారు, మళ్ళీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. ఒక సందర్భంలో కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మాట్లాడారు. అదే సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు మాట్లాడారు. ప్రముఖుల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి మాటలే మాట్లాడారు. స్త్రీ ఏ విధంగా దుస్తులు ధరించకూడదు, ఏ విధంగా ధరించాలి అంటూ మాట్లాడారు. ఇప్పుడు అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు మరికొంతమంది మహిళలు ఏమంటున్నారంటే, మేం దుస్తులు ఎలా ధరించాలో మీరు మాకెందుకు చెబుతారు అని అంటూ ఉన్నారు. మీరు చూసే బుద్ధి మార్చుకోండి, మేం దుస్తులు ఎలా ధరించాలో మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని అంటూ ఉన్నారు. అంతేకాదు అనసూయ ఇంకో మాట కూడా మాట్లాడారు. దేవాలయాలపై ఉన్నటువంటి బొమ్మలను చూపించి దీన్ని ఏమంటారు అంటూ అనసూయ మాట్లాడారు. అలాగే ఆ సనాతన ధర్మం గురించి కూడా మాట్లాడారు. సనాతన ధర్మంలో ఆనాటి స్త్రీలు ఒక వస్త్రాన్ని కప్పుకునేవారు, మగవారు నిగ్రహంతో ఉండేవారు. కానీ ఇప్పుడు మేము ఏ దుస్తులు ధరించాలో మీరు ఎలా చెప్తారు అని. ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే, సభ్యతా సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, కట్టుబాట్లు అనేవి ఒకటి ఉన్నాయి, డీసెన్సీ అనేది ఒకటి ఉంటుంది, ఇండీసెన్సీ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఆ డీసెన్సీగా ఉన్నామా, ఇండీసెంట్గా ఉన్నామా అనేది మన వస్త్రధారణే చెబుతూ ఉంటుంది. వేసుకునే వస్త్రధారణ మగవాళ్ళలో కోరికలను పెంచి వాటిని ఎగ్జాగరేట్ చేసి అవి ఇంకొక చోట ఎక్కడో ఎవరినో బలి చేసే విధంగా మారతాయని ఇంకొంతమంది అంటూ ఉన్నారు. సో ఏది వాస్తవం? సభ్యతా సంస్కారం అంటే ఏంటి? అశ్లీలత అంటే ఏంటి? శివాజీ మాట్లాడిన మాటలు స్త్రీని అగౌరవపరిచే విధంగా ఉన్నాయా? అసలు గౌరవించడం అంటే ఏంటి, అగౌరవించడం అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇదే డిబేట్లో మనకు అందుబాటులో ఉన్నారు దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. ఇద్దరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనం ఈ విషయం గురించి మాట్లాడదాం. అంతేకాదు తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరు హీరో శివాజీ మాట్లాడిన మాటలను వ్యతిరేకిస్తున్నారా, అనసూయతో సపోర్ట్ చేస్తున్నారా? ఎవరైతే హీరో శివాజీని వ్యతిరేకిస్తూ ఉన్నారో అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. అలాగే హీరో శివాజీని సపోర్ట్ చేసే వారిలో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. సో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఒక మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్లో మీ అభిప్రాయాలు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కుదిరితే నేను మీ పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుంటాను. మీ కాల్స్ నేరుగా నేను తీసుకొని మీ అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకుంటాను. మరికొద్దిసేపట్లో మా నెంబర్ నేను డిస్ప్లే చేస్తాను, అప్పుడు మీరు మా కాల్ చేసి మాట్లాడొచ్చు. ఒకసారి దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి ఇద్దరిని కూడా పలకరిద్దాం. మాధురి గారు, శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం. బాగున్నారా రోహిత్ గారు? బాగున్నానండి, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీ అభిప్రాయాన్ని తెలుసుకునే ముందు మీతో పాటు నేను పబ్లిక్ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటాను. పబ్లిక్ మీరు కామెంట్స్ చేయండి. మీ కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే వాటిపైన కూడా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక్కసారి ఎవరెవరు ఏమేమి మాట్లాడారో మీకు వినిపిస్తాను. అసలు శివాజీ ఏం మాట్లాడాడు, అనసూయ ఏం రిప్లై ఇచ్చారు, చిన్మయి ఏమంది, మళ్ళీ శివాజీ క్షమాపణ ఏం చెప్పారు, ఇవి మాట్లాడుకుందాం. అని ఇంకో విషయాన్ని గుర్తు చేస్తాను. అనాదిగా మగ భావజాలంతో, మగ అహంకారంతో స్త్రీని అనగదొక్కే మాటలే మాట్లాడుతున్నారు. స్త్రీకి కూడా స్వేచ్ఛ ఉంటుంది, తన స్వేచ్ఛగా ఏ బట్టను ధరించాలి, ఏ బట్టను ధరించకూడదు అనేది ఆమె చూసుకుంటుంది అని అంటూ ఉన్నారు. రంగనాయకమ్మ లాంటి వారు, రచయితలు ఏ విధంగా బట్టలు ధరించకూడదు అనేది, ఆమె ఒక స్త్రీ అయి ఉండి కూడా స్త్రీ ఏ విధంగా బట్టలు ధరించకూడదు అనే దాని గురించి కూడా మనం మాట్లాడారు. అంటే స్త్రీ ధరించే బట్టల గురించి మగవాళ్ళు మాట్లాడారు. మహిళల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, ఎక్కువ మంది మహిళలు రియాక్ట్ అయితే ఇంకా బాగుంటుంది, ఎక్కువ మంది మగవాళ్ళే రియాక్ట్ అయితే ఇది మగ భావజాలం కిందకే వచ్చేస్తుంది. కాబట్టి స్త్రీలు ఎక్కువ మంది రియాక్ట్ అయితే బాగుంటుంది. సో నేను ఇచ్చే నెంబర్కి, నేను కాల్ చేయమని అడుగుతున్న నెంబర్కి ఎక్కువ మంది మహిళలు మాట్లాడండి. నేను ఒక నెంబర్ డిస్ప్లే చేస్తాను. సో ఎక్కువ మంది మహిళలు కాల్ చేసి మాట్లాడండి. సో విస్తృతంగా మహిళ అభిప్రాయం ఎలా ఉందో మనం తెలుసుకుందాం. సో అండ్ కమెంట్ చేసేటప్పుడు మహిళ గురించి మాట్లాడతామని దృష్టిలో పెట్టుకోండి. కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ దయచేసి యూజ్ చేయొద్దు ప్లీజ్. సో నేను ఇప్పుడు మీకు శివాజీ ఏం మాట్లాడాడో వినిపిస్తాను. డిబేట్లోకి వెళ్ళే ముందు శివాజీ ఏం మాట్లాడాడో మీకు వినిపిస్తాను. పీసీఆర్ ఒకసారి శివాజీ మాటలు వినిపిస్తాను. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లాగి పీకుతాం మనం, అది వేరే విషయం.
కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. ఇంకో విషయం చెబుతున్నా, అమ్మాయిలు హీరోయిన్లు విన్నారుగా, శివాజీ మాట్లాడిన మాటలు విన్నారుగా. అమ్మాయిలు చీరలోనే అందంగా ఉంటారు, ముఖ్యంగా హీరోయిన్స్ గురించి అని అన్నాడు. సో సినిమాల్లో నిజంగానే ఒక డిబేట్ ఎప్పటి నుంచో ఉంటుంది. సినిమాల్లో ఒక పరిధి దాటి డ్రెస్సులు వేసుకుంటూ ఉంటుంటారు, అలాంటి డ్రెస్సులు బయటకు వచ్చిన తర్వాత హీరోయిన్స్ మాత్రమే వేసుకుంటూ ఉంటారు అని ఒక చర్చ జరుగుతుంటుంది, చాలామంది అంటూ ఉంటుంటారు. సో హీరో శివాజీ కూడా ఎక్కువగా హీరోయిన్స్ వేసుకునేటటువంటి బట్టల గురించి మాట్లాడమని చెప్తారు. మనకి ఇంకొకటి కూడా ఉంది, ఖుషి ముఖర్జీ అని ఒక నటి ఉంటుంది. ఆమె అయితే అసలు బట్టలు వేసుకోకుండానే బయటకు వస్తూ ఉంటుంది, అది కూడా ఆమె స్వేచ్ఛ అని అంటూ ఉన్నారు మరి కొంతమంది. సో ఇవన్నీ అంటే అసలు ఏ బట్టలు వేసుకున్నా అది స్త్రీ ఇష్టమేనా, లేదా ఇక్కడ సభ్యత అసభ్యత అనేది ఏమన్నా ఉంటుందా, లైన్ ఏమన్నా ఉందా, దానికి మగవారు మాట్లాడటం స్త్రీ హక్కులను హరించినట్టే అవుతుందా, ఇవి మాట్లాడుకుందాం. కొన్ని కామెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. వర్డ్స్ యూజ్ చేయడం తప్పు అంటున్నారు, అంటే శివాజీ యూజ్ చేసిన ఆ వర్డింగ్ బాగాలేదని అంటూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇంకొక చాలామంది ఏమంటున్నారు అంటే పెద్ది సినిమాలో చికిరి చికిరి సాంగ్లో సామాను అని మాట్లాడారు, మరి అక్కడ తప్పులేంది ఇక్కడ ఎలా ఉంటుందని. కొంతమంది శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఈ పదాన్ని ఎప్పుడో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక మహిళ ఇలాంటి పదాన్ని యూజ్ చేసి సామాను కనిపిస్తుందా, ఇలాంటి అసభ్యకరమైన మాటలు ఆమె మాట్లాడేది. అసలు అశ్లీలత అనేది ఉందా లేదా, అసలు అశ్లీలత అంటే ఏంటి ఫస్ట్ చెప్పాలి. ఎవరికైనా తెలిస్తే అశ్లీలత అంటే ఏంటో కామెంట్ చేయండి ఫస్ట్. అశ్లీలత అనేది ఉందా లేదా, ఉంటే అసలు అశ్లీలత అంటే ఏంటి ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ చర్చ తర్వాత అశ్లీలతకు అర్థం మారిపోయే అవకాశం ఉంటుంది. రికార్డింగ్ డాన్స్లు వేస్తుంటుంటారు బయట, రికార్డింగ్ డాన్స్లు వేసేటప్పుడు అశ్లీల నృత్యం అని చెప్పి అరెస్టులు చేసి రికార్డింగ్ డాన్స్లు ఆపేస్తున్నారు. చెడ్డీలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు, అశ్లీలత అసభ్యం అని అంటూ ఉన్నారు. మరి చెడ్డీలు వేసుకుని తిరిగితే తప్పు లేదు అని అంటూ ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకుని డాన్స్ చేస్తే తప్పేంటని మరి కొంతమంది అడుగుతున్నారు. సో ఒక క్లారిటీ మాత్రం నాకు కావాలి. ఈ విషయంలో నటుడు శివాజీకి మా మద్దతు ఉంది. ఆయన చెప్పిన స్పీచ్లో సామాన్లు ఇంకో పదం తప్ప మిగతా ఏది తప్పు కాదని ఒకరు కమెంట్ చేశారు, శివాజీ కరెక్ట్ అని కమెంట్ చేశారు. ఓటింగ్ కూడా పెట్టాం, ఓటింగ్లో కూడా మీరు పాల్గొనండి. మీ మద్దతు ఎవరికైనా అడిగితే ఇంతవరకు 91% మంది శివాజీకి మద్దతు పలికారు, అనసూయకు కేవలం 9% మంది మాత్రమే మద్దతు పలికారు. అండ్ ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటలు విన్నారు కదా, ఒకసారి అనసూయ ఏం మాట్లాడిందో విందాం, అనసూయ మాటలు కూడా విందాం. అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్ బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్, మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్ బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజనీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ క్లోత్స్ ఆర్ నాట్ అ మ్యాటర్ అట్ ఆల్. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్, మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ విన్నారుగా అనసూయ మాట్లాడిన మాటలు. అసలు బట్టలు మ్యాటరే కాదు, మారుతున్న కాలంలో క్లోజింగ్ అనేది ఒక పెద్ద మూసుకోవడం అనేది ఒక పెద్ద ఇదే కాదు.
సనాతన ధర్మంలో ఆనాటి స్త్రీలు జస్ట్ ఒకటి కప్పుకుని తిరిగేవారు, మగవారు నిగ్రహంగా ఉండేవారు. మారుతున్న కాలంలో బట్టలు అనేది మ్యాటర్ కాదు, మనకి ఇలా మొగళ్ళు వీళ్ళు అలవాటు చేశారు అని అంటున్నారు. సో చిన్మయ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చిన్మయ్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి, ఒకసారి చిన్మయ్ మాట్లాడిన మాటలు. కేరళలో గర్ల్స్ మహిళలు అందరూ చక్కగా సారీ కట్టుకుంటారు, ఫుల్గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు, ఇయర్ రింగ్స్ వేసుకుంటారు. వాళ్ళు సేఫ్గా ఉంటారు తెలుసా. A lot of times girls are abused by their own family members, by their own relatives. అప్పుడు ఏం చేయాలి? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్న, ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్. పీపుల్ ఆర్ లైక్ దట్. వీఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్. సో యాజ్ సర్వైవర్స్, సమ్ ఆఫ్ us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. Recent times లో చాలా మంది కేసెస్ వస్తున్నాయి వేర్ బాయ్స్ ఆర్ బీయింగ్ గ్యాంగ్ రేప్డ్ బై మెన్. సో అబ్బాయిలు కూడా చీరలు కట్టుకోవాలా ఏమో చెప్తే నేను కూడా అట్లాగే మా అబ్బాయిని కూడా పెంచుతాను. బికాజ్ ఈ సమాజంలో, మీ సమాజంలో పెంచుతున్నాను కాబట్టి ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ యువర్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్స్ వర్క్. Blaming clothes for sexual abuse and sexual harassment and sexual assault on any gender is called a rape apology. సో ఇప్పుడు ఇదే విషయం పైన చర్చ జరుగుతోంది రోజు రోజుకు. అంటే శివాజీ వచ్చి క్షమాపణ చెప్పాడు, నేను ఆడవాళ్ళను ఉద్దేశించి అనలేదు, ఆడవాళ్ళ కట్టుబొట్టులను ఉద్దేశించి అనలేదు, ఒక సభ్యత అసభ్యత లైన్లో నోరు జారాను, ఒకవేళ తప్పనుకుని ఉంటే క్షమించండి అని శివాజీ అన్నాడు. ఇది శివాజీ ఒక్కరే కాదు, గతంలో చాలామంది మాట్లాడారు. అండ్ రచయిత కూడా మనకి మాట్లాడినటువంటి సందర్భం ఉంది, రచయితలు కూడా కొంతమంది మాట్లాడారు. సో ఇప్పుడు ఇదే విషయంపై విస్తృతంగా మనం చర్చించబోతున్నాం. అండ్ చాలామంది నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు బహిరంగంగా మాట్లాడండి, నిజాన్ని నిజంగా మాట్లాడండి. ఇక్కడ మగవాళ్ళ భావజాలమే ఇలా ఉందా, లేదు నిజంగా స్త్రీలు కట్టుబట్టులు ఏమైనా తప్పు చేస్తూ ఉన్నారా? ఆఫ్ కెమెరా ఆన్ కెమెరా కాకుండా నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి, మీ అభిప్రాయం. కొంతమంది ఏం చేస్తారంటే, ఆన్ కెమెరా వచ్చినప్పుడు ఇలా ఎలా చెప్తారు, కెమెరా ముందు ఇలా ఎలా అంటారు, అది తప్పు అంటారు. ఆఫ్ కెమెరా వెళ్ళేటప్పటికి కెమెరా ముందు అంటాం కానివ్వండి, కానీ వెనక అని ఇట్లా మాట్లాడదు. సో ఇది కాదు నాకు కావాల్సింది. మీరు నిజంగా నిజాన్ని నిర్భయంగా, ఇది మగవాడి అహంకార ధోరణియా, లేదు అంటే ఎక్కడైనా కొంతమంది హీరోయిన్ లాంటి వాళ్ళు ఎవరైనా కట్టుబొట్టుల్లో లైన్ తప్పుతున్నారా, అది వాళ్ళ స్వేచ్ఛ, మగాడు కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. రంగనాయకమ్మ కూడా, రచయిత రంగనాయకమ్మ కూడా గతంలో ఏమన్నారంటే, చంకలు కనిపించేలాగా ఇలాగ డ్రెస్ వేసుకోవడం తప్పు, మగాళ్ళని రెచ్చగొట్టే విధంగా తప్పు అని అంటూ ఉన్నారు. సో అసలు అశ్లీలత అంటే ఏంటి, సామాజిక బాధ్యత అంటే ఏంటి, సభ్యత అంటే ఏంటి, అసభ్యత అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ మనకు అందుబాటులో ఉన్నారు దువ్వాడ దంపతులు, దువ్వాడ మాధురి, దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ మాధురి గారు ఒక మహిళ కాబట్టి నేను ఫస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను, శివాజీ మాటలు తప్పు అని చాలా మంది మహిళలు అంటున్నారు, కాదు అని మరికొంతమంది మహిళలు అంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ పురుషులు కూడా తప్పుపడుతున్నారు. ఒక మహిళగా మీరు ఎలా చూస్తున్నారు శివాజీ వ్యాఖ్యల్ని? అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు కంప్లీట్ గా తప్పు అనట్లేదు, కానీ అతను చెప్పే పద్ధతి తప్పు అని అంటున్నారు. అతను కొన్ని మాటలు దొరికాయి, అవన్నీ తప్పుగా మాట్లాడారు, చెప్పే విధానం బట్టి ఏదైనా ఉంటుంది. సో అతను మాట్లాడే మాటలు కొన్ని బాగాలేదు. సో అవైతే అతను వెనక్కి తీసుకొని సారీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి క్లియర్. మాధురి గారు, ఇక్కడ కేవలం శివాజీ గురించి కాదు మాట్లాడేది. గతంలో చాలా మంది ఎప్పటి నుంచో స్త్రీ ఎలా బట్టలు కట్టుకోవాలి, ఎలా బట్టలు కట్టుకోకూడదు అని మాట్లాడుతున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడారు, మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు, కొంతమంది పెద్దలు మాట్లాడారు, సామాజికవేత్తలు మాట్లాడారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడారు, ఇప్పుడు శివాజీ మాట్లాడాడు. సో ఇప్పుడు శివాజీ మాటల్ని పక్కన పెడితే అసలు నిజంగా స్త్రీ ఎలా కట్టుకోవాలి అనేది ఏమన్నా ఉందా? అది ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ధరిస్తున్నటువంటి దానిలో అసభ్యత ఏమన్నా ఉందా? వాళ్ళ చూసినట్టు కట్టుకోవచ్చా?
అంటే శివాజీ గారిని అసభ్యత ఏమైనా ఉందంటే కొంతమంది హీరోయిన్స్ అసభ్యంగానే బట్టలు వేసుకుంటున్నారు. పర్టికులర్ గా ఇవే బట్టలు కట్టుకోవాలని నేను చెప్పను, కానీ స్త్రీ అనేది ఎప్పుడు కూడా చీర కట్టుకుంటే నిండుగా అందంగా ఉంటుందని అందరి ఒపీనియన్. మా ఆయన అయితే ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు, స్త్రీ ఎప్పుడు కూడా నిండుగా చీరలో కట్టుకుంటే చాలా అందంగా ఉంటుందని చెప్తారు. సో ఈ మధ్యన జనరేషన్ లో కొంత మితిమీరి బట్టలు వేసుకుంటున్నారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ చెప్పే విధానం అది కరెక్ట్ కాదు. అలాంటి వర్డ్స్ యూజ్ ఈ పాయింట్ లో సూటిగా మాట్లాడదు. మితిమీరిన బట్టలు శివాజీ కూడా అదే, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ ఆయన హీరో కాబట్టి సినిమాలో చిగిరి చిగిరి సాంగ్ లో కూడా సామాన్ అనే పదాన్ని వాడారు. గతంలో కూడా కొంతమంది యూట్యూబర్లు లేదంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సామాను అనే పదాన్ని మహిళలే వాడారు. సో ఇక్కడ శివాజీ కూడా దాన్ని ఎలా ఆ పదాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియక బహుశా అంగాంగాలు కనబడకుండా అనే దాన్ని సామాను అని అనుండొచ్చు. సో ఇక్కడ శివాజీ స్త్రీ ఎలా బట్టలు వేసుకోవాలి వేసుకోకూడదు అని మాట్లాడాడో దానిపైన అభ్యంతరమా, సామాను అని మాట్లాడిన మాట పైన అభ్యంతరమా? అసలు అభ్యంతరం అంటే అభ్యంతరమే అండి. తనందరూ చెప్పడానికి కానీ చెప్పకూడదు కదా. ప్రతి స్త్రీకి తెలుసు కదా. సార్ చెప్పినట్టు స్త్రీ అనేది ఒక లోకానికి సంబంధించింది కాదు కదా. ప్రతి ఇంటికి సంబంధించిన వ్యక్తి ఒక స్త్రీ కాబట్టి, ప్రతి ఇంట్లోని కూడా ఒక మహిళ ఉంటుంది కాబట్టి, సో ఒక మహిళని కించపరుస్తూ ఒక స్టేజ్ మీద ఒక మైక్ లో మాట్లాడడం అనేది తప్పు కాదు. శివాజీ లాగా మాట్లాడితే అది కించపరిచినట్ట లేదు, ఒక సభ్యతగా ఉందాం. అంటే సమాజం అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు. సో స్త్రీ ఎక్కడైనా ఒక లైన్ దాటుతూ ఉంటే, సామాజిక బాధ్యతను విస్మరిస్తూ ఉంటే పురుషుడు చెప్పొచ్చు, స్త్రీ కూడా రియాక్ట్ కావచ్చు. సో ఇది ఆ ఉద్దేశంలో చెప్పింది. అంటే బట్టలు ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది కట్టు బొట్టు ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు, కానీ కట్టు బొట్టు అనేది స్త్రీని అణగదొక్కడానికి మాత్రమే అంటూ ఉన్నారు అని చెబుతూ ఉన్నారు. సో నిజానికి ఒక్కడే. ఇప్పుడు ఖుషి ముఖర్జీ ఉన్నారు, కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆమె ఏమీ వేసుకోకుండా బయటకు వచ్చేస్తున్నారు, ఏమీ వేసుకోవట్లేదు. నేను చూపించాలంటే నాకు బాధగా ఉంది. ఆమె కూడా ఒక నటి. సో అలాంటి నటి గురించి శివాజీ ఉండొచ్చా, లేదు మొత్తం స్త్రీలను జనరలైజ్ చేసి మాట్లాడా? నాట్ ఓన్లీ శివాజీ లాంటి వాళ్ళు. మరి ఖుషి ముఖర్జీ ఉంది, ఏమి వేసుకోవట్లేదు, ఏమి వేసుకోకుండా వచ్చేస్తుంది బయటికి. అది ఆమె ఇష్టమైన తప్ప. అంటే శివాజీ గారు అలాంటప్పుడు అలా వేసుకున్న మహిళలతో మాట్లాడితే బాగుంటుంది. ఒక పబ్లిక్ డొమైన్ లో, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో అలా మైక్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు అంటాను. శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఒక మగాడిగా స్త్రీ తన ఇష్టం వచ్చిన డ్రెస్ ని ధరించొచ్చా, లేదు ధరించకూడని విధానం ఏమన్నా ఉందా, అది స్త్రీకి సంబంధించిందేనా, మగవాడు కలగజేసుకోకూడదా? శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు స్త్రీ వేషధారణ గురించి మగవాళ్ళు తరచూ మాట్లాడడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అది మగవాడు అసలు ఏ విధంగానూ మాట్లాడకూడని అంశమా, లేదు అంటే కొంతమంది అసభ్యకరంగా డ్రెస్సింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మగవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందా? అసలు డ్రెస్సింగ్ లో సభ్యత అనేది ఉందా లేదా? రోహిత్ గారు, ఇది ఒక సమాజానికో ఒక కాలానికో సంబంధించినటువంటి మాట కాదు ఇది. ఎందుకంటే ఇందులో చాలా మాటలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు గత కాలంలో ఒక డ్రేప్ వేసుకుని మహిళలు ఉండేవారని, తర్వాత బ్రిటిష్ వారి వల్ల ఈ సాంప్రదాయం వచ్చిందని, ఇలాంటివన్నీ అవగాహన లేనటువంటి మాటల కింద పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే నాగరికత అనాగరికత రెండు ఉన్నాయి మనకి. మానవుడు అనేటటువంటి ఒక జీవరాశి, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్. కానీ మనిషి ఇతర జీవరాశుల కన్నా జ్ఞానం ఉన్నవాడు. ఆలోచించే శక్తి ఉంది, మాట్లాడే శక్తి ఉంది, ప్రతిస్పందించగలిగే శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ నాగరికతలు అనాగరికతలు అన్నది ఒక్క మనిషికి మాత్రమే సంబంధించినటువంటి సబ్జెక్ట్. ఇది జంతువులకు కూడా సంబంధించింది కాదు. ఈ భూమి మీద ఒకే ఒక్క మానవుడు. దుస్తులు ధరించేది కూడా ఒక్క మానవుడే. అయితే నాగరికతకు ముందు మానవుడు ఎలా ఉండేవాడు, నాగరికత అన్నది ఆవిర్భవించిన తర్వాత మానవుడు ఎలా ఉన్నాడు అన్నది మనం ఒకసారి చూసుకుంటే, మనిషి హుందాతనానికి, మనిషి గౌరవం పొందటానికి, మనిషిగా ఒక జ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా గుర్తించబడాలి అంటే ఆయన దుస్తులు పెట్టే ఉంటది. అది ఉదాహరణకి ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న కథ కూడా మీకు చెప్పాలి.
ప్రభువు ఈ భూమి మీద ఇది ఒక స్వర్గం. ఈ స్వర్గం మీద ఈడెన్ గార్డెన్స్ అంటారు. ఈ ఈడెన్ గార్డెన్స్ లో ఇద్దరిని సృష్టిస్తారు. ఒకరు యాడమ్, ఒకరు ఈవ్. ఇద్దరు. యాడమ్ విమెన్, ఈవ్ మగవాడు. వీళ్ళిద్దరూ ఈ స్వర్గం మీద మీరు హాయిగా తిరగండి, సంచరిస్తూ ఉండండి, ఈ స్వర్గం మీకోసమే పడింది. కానీ ఈ స్వర్గంలో చూడండి, అక్కడ ఒక యాపిల్ వృక్షం ఉంది, దానిపైన ఒక యాపిల్ పండు ఉంది. ఆ వృక్షం వద్దకు మాత్రం వెళ్ళకండి, ఆ యాపిల్ పండు మాత్రం తినకండి అని ఒక మాట చెప్పి ప్రభు వాళ్ళు సృష్టిస్తాడు. అయితే వీళ్ళు ప్రశాంతంగా హాయిగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఈలోగా యాడమ్కి ఏమనిపిస్తుందంటే, ప్రభు వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి అసలు ఆ చెట్టు ఏంటి, ఆ ఫ్రూట్ ఏంటి, నాలెడ్జ్ ఫ్రూట్ అంటారే, ఏంటిది అని ఆమె అక్కడికి వెళ్తారు. వెళ్తే ఆ చెట్టు పైన ఒక సర్పెంట్ ఉంటుంది, అంటే ఒక పాము. ఆ పాము మాట్లాడుతుంది. మాట్లాడుతూ యాడమ్ చెప్తుంది, నువ్వు ఈ ఫ్రూట్ తిను, నీకు తెలుసా నీ ఒంటి మీద దుస్తులు లేవు, నువ్వు నగ్నంగా ఉన్నావు, అంటే నీకు సిగ్గు లేదు, నీకు నువ్వెవరో తెలుసుకోవట్లేదు, నీకు సిగ్గు తెలియాలన్నా జ్ఞానం తెలియాలన్నా ఈ నాలెడ్జ్ ఫ్రూట్ ఒకసారి తిను అని ఆ సర్పెంట్ చెప్తే ప్రభు చెప్తాడు అప్పటికే వెళ్ళొద్దని. అయినా కాదని వెళ్ళినటువంటి యాడమ్ ఆ నాలెడ్జ్ ఫ్రూట్ ని తింటుంది. తింటూ తింటూ అయ్యూ కూడా తినమని చెప్తుంది భర్తకు కూడా, అంటే తనతో భర్త కాదు, తనతో ఉన్నటువంటి మగ వ్యక్తికి తినమని చెప్తుంది. తను వ్యతిరేకిస్తాడు. ప్రభు నాకు అక్కడికి వెళ్ళొద్దన్నాడు, తినొద్దన్నాడు, నన్ను చూడొద్దన్నాడు, నువ్వు మాత్రం ఆ సర్పెంట్ చెప్పిన మాటలు వింటున్నావు, అది తింటే మనం నష్టపోతాం, ప్రభువుకి వ్యతిరేకులు అవుతామని. లేదు తినాలని చెప్తే అప్పుడు తింటారు. అది చిన్న మరుక్షణమే భూమి పైన ప్రళయం, భూగోళంలో రాణ విస్ఫోటనలు వచ్చి మొట్టమొదటిసారిగా సర్పెంట్ చెప్పినటువంటి మాటలు వినటం వల్ల సిగ్గు కూడా వాళ్ళకి పుడుతుంది. అంటే వాళ్ళు నగ్నంగా ఉన్నామన్న విషయం ఆ ఫ్రూట్ తిన్న తర్వాత అర్థమై అప్పటికప్పుడే కొన్ని ఆకులు తెచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ చెప్పారు. ఇది ఎందుకు తెలుసు అర్థం సార్ అంటే, అనాగరికులకు నాగరికులకు మధ్య ఉన్న తేడా. ఈ భూమి మీద బైబిల్ ప్రకారం ప్రతి మానవుడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే యాడమ్ అండ్ ఈవ్. మన యాడమ్ అండ్ ఈవ్ తాలూకా చరిత్ర ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఈ భూమి మీద యాడమ్ అండ్ ఈవ్ ఒకప్పుడు నాలెడ్జ్ ఫ్రూట్ తిన్నంత వరకు, తప్ప ఉప్ప పక్కన పెడదాం, ఆ తర్వాత సబ్జెక్ట్ బైబిల్లోకి వెళ్ళాలి. నాలెడ్జ్ ఫ్రూట్ తిన్నంత వరకు కూడా వాళ్ళు నగ్నంగా ఉన్నారు. నాలెడ్జ్ ఫ్రూట్ తిన్న తర్వాత దుస్తులు వేసుకోవాలనిపించారు, కానీ అప్పుడు దుస్తులు లేవు, దుస్తులనే ప్రపంచమే లేదు, వస్త్రం అనే మాటే లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎదురుగా ఉన్న ఆకుల్ని అలముల్ని నడుముకు చుట్టుకున్నారు, చుట్టుకొని సిగ్గుని దాచుకున్నారు. ఇదేంటిది? సిగ్గు, సిగ్గుకు చెందినటువంటి విషయం. అంటే మీరు ఒక మాట్లాడారు, అశ్లీలత. అశ్లీలత అంటే అర్థం ఏంటి? శరీరాన్ని కప్పుకోకుండా, గౌరవంగా లేక వస్త్రంతో దాచుకోకుండా, శరీరం ఎప్పుడైనా ప్రతి మానవుడికి శరీరం ఒకలాగే ఉంటుందండి, ఇందులో తేడా ఏమి ఉండదు. భూమి మీద ఉండే 800 కోట్ల మంది మానవుల తాలూకా శరీర ఆకృతులు ఒకటే కెమికల్ రియాక్షన్, ఒకటే కెమికల్ బ్యాలెన్స్ ఆర్ ఇన్బ్యాలెన్సెస్. మానవుడికి ఇది సహజం. కానీ మానవుడికి అలా కాదు, శరీరం అంతా ఒక్కలాగే ఉన్నప్పుడు శరీరం ఎలా ఉంటుందో అందరికీ తెలిసినప్పుడు మీరు సక్రమంగా దుస్తులు వేసుకోండి, సక్రమంగా దుస్తులు వేసుకోకపోతే సూచించడం దేనికి? మీకు మాట తెలియజేయాలి. శరీరాలు అందరూ ఒకటైనప్పుడు కూడా 2 జాతులు ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఆడ, 2 మగ. ఈ 2 జాతులకు కూడా మనకి నాగరికత ఉంది. అనాగరికత నుంచి నాగరికతలకు మనం వచ్చాం. నాగరికతలోకి వచ్చిన తర్వాత మన నాగరికతను దేనితో చాటుకున్నాం? వస్త్రంతో చాటుకున్నాం. వస్త్రం తర్వాత మన ప్రవర్తన, మన భాష, సౌండ్స్ ద్వారా భాషను కూడా తయారు చేసుకున్నాం. దేవుడు సృష్టించింది కాదు భాష, మనం సృష్టించుకున్నదే భాష. సౌండ్స్ ద్వారా వచ్చింది. మరి వస్తున్నాను, ఒక్క నిమిషం వస్తున్నాను. అలా వస్తున్నటువంటి నేపథ్యంలో పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం యాడమ్ అండ్ ఈవ్ దగ్గర నువ్వు చూసుకుంటే వస్త్రం తయారీ కూడా ఇంకా జరగల. వస్త్రం ఏ రకంగా తయారు చేయాలో కూడా తెలియదు. అప్పుడు జంతు చర్మాలు కప్పుకున్నారు మానవులు. జంతువుల్ని చంపి వాటి చర్మాన్ని చుట్టుకున్నారు శరీరానికి. అలా చుట్టుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత జనప నారల ద్వారా కూడా వస్త్రాన్ని తయారు చేయొచ్చని వస్త్రాన్ని కనిపెట్టారు. వస్త్రాన్ని కనిపెట్టినటువంటి రోజుల్లో ప్రజలందరికీ వస్త్రం చేరాల్సినటువంటి అవకాశం లేని రోజుల్లో ఏదో ఒంటి మీద ఒక గుడ్డ కప్పుకునేవారు.
ఒంటిని అలా దాచుకునేవారు. అంత మాత్రాన బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకు వస్త్రం నేర్పారని, బ్రిటిష్ వాళ్ళ ముందుకు మనకు వస్త్రమే తెలియదని అనడం అజ్ఞానం. చరిత్ర అవునా? తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. అసలు ఈ మీరు అన్న మాటల తర్వాత ఒకసారి ప్రపంచానికి అనసూయ మాట వినిపిస్తాను. శ్రీనివాస్ గారు, ఓకే, మీరు అన్న మాటల తర్వాత ఇప్పుడు అనసూయ మాట ఒక్కసారి వినిపిస్తాను. పీసీఆర్ ఒకసారి అనసూయ బయట play చేద్దాం. విన్నాను. ఒకసారి మళ్ళీ జనాల కోసం ఒకసారి ప్లే చేద్దాం ఒకసారి. పీసీఆర్ ఆడియో రావట్లేదు. టైమ్స్ వీ హ్యావ్ టు అడ్జస్ట్. బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి, అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాసింది సార్? మీరు చెప్పండి. ఎస్, మోడర్న్గా కూడా వేసుకోవాలి, వేసుకోవద్దు, అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్. బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్, యువర్ బిహేవియర్. మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్. ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా, ఎంత కంట్రోల్తో, ఎంత నిష్టగా ఉండేవాళ్ళు అంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్. దీస్ మొఘల్స్, బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసాజినీని మనకి రుద్దారు. సో టుడే చేంజింగ్ టైమ్స్ వీ హ్యావ్ టు. అనసూయ మాట్లాడారు, బట్టలు అనేది మ్యాటర్ కాదు, క్యారెక్టర్ అనేది మ్యాటర్, ఆలోచన విధానం అనేది మ్యాటర్. మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనది వాళ్ళ భావజాలాన్ని మన పైన రుద్దారు అని. రోహిత్ గారు, ఇక్కడ అనసూయ గారు చెప్తారా ఎవరు చెప్తారా నాకు అనవసరం. క్యారెక్టర్ లో మొట్టమొదటి అంశం ఏంటంటే దుస్తులు, రెండో అంశం భాష, మూడో అంశం క్యారెక్టర్. క్యారెక్టర్ ఎప్పుడు? క్యారెక్టర్ లో మొదటిదే దుస్తులు. దుస్తులు వేసుకుంటే కాదు, సరైన భాష కూడా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే మర్యాదలు ఉండాలి, గౌరవాలు ఉండాలి. అప్పుడే మనిషికి గౌరవం పడుతుంది. ఇప్పుడు నేను మీకు అరే అన్నాను అనుకోండి, నాకు విలువ లేనివాడిని, నేను గౌరవం లేనివాడిని అని అర్థం, నాకు క్యారెక్టర్ లేదని అర్థం. నేను ఇక్కడ చెప్పుకొని శ్రీనివాస్ గారు, ఒక క్వశ్చన్ స్ట్రైట్ గా అడుగుతాను. శివాజీ వాడిన భాష, ఆ వర్డింగ్ ఏంటి అనేది పక్కన పెడితే ఆయన ఉద్దేశం తప్ప కాదా సార్? శివాజీ అనేటటువంటి వ్యక్తి గాని ఇంకెవరైనా గాని అలా చెప్పుకుంటే మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను, చెప్పే విధానంలో తీరు ఉండాలి. శివాజీ నిజంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి మహిళల గురించి మాత్రమే నేను మాట్లాడాను అని చెప్పాలనుకుంటే వాళ్ళకి పర్సనల్ గా చెప్పు. ఏమిటి మీ డ్రెస్ బాగలేదు, ఏమిటి మీరు ఈ రకమైన దుస్తులు వేసుకోండి, గౌరవం ఉంటది. పర్సనల్ గానైనా కాదు, వాళ్ళకి పర్సనల్ గానైనా ఒక స్త్రీ వేసుకున్న దుస్తుల్ని మీరు వేసుకున్న దుస్తులు బాగాలేదు అని పర్సనల్ గానైనా చెప్పడం కరెక్టేనా? ఏమిటి రోహిత్ గారు, మన చెల్లికి చెప్పమా, మన అక్కకి చెప్పమా, మన భార్యకి చెప్పమా? స్త్రీ అంటే నాగలోకం నుంచి రాలా, ఇంద్రలోకం నుంచి రాలా, అంటే చెప్పాలా? భూలోకం నుంచి రాలా. చెప్పండి, నేను చెప్పింది వినండి సార్. స్త్రీ అనేది మనలో ఒక వ్యక్తి, ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి, వేరే లోకం నుంచి వచ్చిన వ్యక్తి కాదు. మన చెల్లి కూడా సరైన డ్రెస్ వేసుకోకపోతే అమ్మ డ్రెస్ బాగోలేదమ్మా కొంచెం మార్చమ్మా అంటాం. అక్క నీకు సారీ చాలా బాగుందని చెప్తాం, బాగలేకపోతే బాగలేదని చెప్తాం. స్త్రీకి చెప్పడంలో తప్పేం లేదండి, చెప్పే విధానంలో తప్పు ఉందంటున్నాను. మాధురి గారు, ఇట్స్ యువర్ టైం నౌ. మాధురి గారు మీరు మాట్లాడాలి. మన అక్క చెల్లి ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరైన దుస్తులు వేసుకోకపోతే అమ్మా నీకు ఈ దుస్తులు బాగాలేదు అని చెబుతాము, పబ్లిక్ గా అలా చెప్పడం కరెక్ట్ కాదు అని అంటున్నారు. కానీ అనసూయ లాంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే అసలు మాకు చెప్పడమే తప్పు, మీ ఏ దుస్తులు వేసుకుంది, స్త్రీ ఏ దుస్తులు వేసుకుంది బాగుందా బాగాలేదా అన్న దాన్ని పక్కన పెట్టి ఏ దుస్తులు వేసుకున్నా మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు అని అంటున్నారు. సో మీరేమంటారు మాధురి గారు? నేను అనసూయ గారి మాటలో ఏకీభవించట్లేదండి. శివాజీ గారి మాటలో ఓకే, బట్ అలా చెప్పుండకూడదు, భాష విధానం బాగాలేదని చెప్తాం కానీ మరి ఇప్పుకొని తిరగడానికి చెప్తే నేను దానికి ఏమీ ఒప్పుకోనండి. అంటే ఇక్కడ బాగున్న దుస్తులు, బాగాలేని దుస్తులు, సభ్యంగా ఉన్న దుస్తులు, అసభ్యంగా ఉన్న దుస్తులు అనేవి స్త్రీ విషయంలో ఉన్నాయా లేవా? మాధురి గారు మీరు చెప్పండి. ఉన్నాయా? ఏ దుస్తులు
అసభ్యంగా ఉంటాయి, ఏ దుస్తులు సభ్యంగా ఉంటాయి స్త్రీకి? చెప్పండి ఒకసారి. నా దృష్టిలో ఎప్పుడు స్త్రీకి చీర అందం. స్త్రీ కట్టుకునే ఏ దుస్తులు అసభ్యంగా ఉంటాయి? స్త్రీ కట్టుకునే ఏ దుస్తులు అయినా అసభ్యంగా ఉంటాయా, ఉండవా? కొన్ని హాఫ్ న్యూడిటీతో బట్టలు వేసుకుంటారంటే అవి అసభ్యంగానే ఉంటాయి బట్టలు. ఏంటంటే ఒకసారి మళ్ళీ చెప్పండి. కొన్ని హాఫ్ న్యూడ్ బట్టలు వేసుకుంటున్నారు అంటే ఒళ్ళంతా సగం కనిపించేలా బట్టలు వేసుకుంటున్నారు, అవి అసభ్యంగానే ఉంటాయి. సో అవి వేసుకోవడం కరెక్ట్ కాదు అని మీరు అంటారు, రైట్? కరెక్ట్ కాదు. మరి ఒకవేళ కరెక్ట్ కాదు అని చెప్తే మోరల్ పోలీసింగ్ కిందకు వస్తుందా? స్త్రీ స్వేచ్ఛలోకి దూరినట్టుగా వస్తుందా? అగౌరవపరిచినట్టుగా వస్తుందా? అంటే అది చెప్పే విధానం బట్టి ఉంటుంది. ఎలా చెప్పు ఉండాల్సింది? ఒకవేళ మీరైతే ఎలా చెప్తారు? ఏ దుస్తులైనా వేసుకోమ్మా, తప్పు లేదు అని అంటారా? ఈ దుస్తులు వేసుకోవద్దు అని ఏదైనా ఓడింగ్ లో చెప్పొచ్చా? ఒకవేళ మీరైతే చెప్తారా? లేదు స్త్రీ మన స్త్రీకి ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటే మహిళలందరూ కూడా చీరలు కట్టుకుంటే అందంగా ఉంటారు. మా చీరలోనే అమ్మతనం ఉంటుంది. సో మహిళలందరూ కూడా చీర కట్టుకోండి అందంగా ఉంటారని చెప్పొచ్చు. అంతకు మించి శృతి మించి ఎవరి జీవితాలకు వెళ్ళి చెప్పడం, మహిళలు చెప్పడం అనేది తప్పు అంటాను. సో ఇక్కడ శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడిన ఉద్దేశం కరెక్టే గానీ వాడిన భాష బాలేదు అని అంటారా? ఉద్దేశం కూడా తప్పే అంటారా? ఉద్దేశం కరెక్టే, మాట్లాడే భాష విధానం తప్పు. అంటే ఏదో ఏది పడతారు మాట్లాడేసి ఏం పీకుతారంటే మహిళలందరూ ఏదైనా పేకలు పీకి చూపిస్తారు కానీ ఆ మాట్లాడే విధానం తప్పు, భాష తప్పు, ఆ సామాన్ అనే పదం 100% తప్పు. మీరు చెప్పాలనుకుంటే చక్కగా అమ్మ చీరలు కట్టుకుంటే మీరు అందంగా ఉంటారు, చీరలు కట్టుకోండి అని చెప్పండి. డైరెక్టర్లు చెప్పండి, మీ అమ్మ ఇలా మీ చీరలు. డైరెక్టర్లు చెప్పాలండి శివాజీకి మీరు ఇలా సినిమాల్లో ఇలాగే హీరోయిన్స్ డైరెక్టర్స్ ఏ బట్టలు చెప్తే ఆ బట్టలే కదా హీరోయిన్స్ వేసుకుంటారు. డైరెక్టర్లు చెప్పాలండి మీరు ఈ విధంగా చీరలు కట్టుకోండి అని. ముందు డైరెక్టర్ మీ మగారు మీరు చెప్పండి. శివాజీ గారు కాసులు రావాలి అంటే డైరెక్టర్ కాదు, కాసులు రావాలి అంటే డైరెక్టర్లకు చెప్తే వింటారా? డైరెక్టర్ల ఉద్దేశం వేరే విధంగా ఉంటుంది కదా. సినిమాల్లో కాసులు రావాలి కదా. అది ముందు శివాజీ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో మాట్లాడమానండి. ముందు అమ్మాయితో కాకుండా మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీరు ఎలా కట్టుకుంటే బట్టలు కట్టుకుంటేనే మేము ఛాన్సెస్ ఇస్తాము, ఇలా బట్టలు వేసుకుంటే మేము ఛాన్సెస్ ఇస్తాము అనకుండా మీరు చీరలు కట్టుకోండి, నిండుగా చీరలు కట్టుకొని మీరు చెయ్యండి, మీకు ఛాన్సెస్ ఇస్తాము, మేము ఎంకరేజ్ చేస్తామని సపోర్ట్ చేయమనండి ముందు మహిళలకి. అలా మాట్లాడితే కాదు కాదు ఒకవేళ అలా మాట్లాడడం కరెక్టేనా? అప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి స్త్రీ వేసుకునే బట్టల గురించి మాట్లాడుతున్నారు, మేము వేసుకునే బట్టలు నచ్చకపోతే మా క్యారెక్టర్లు ఇవ్వరంట కదా అని మళ్ళీ డైరెక్టర్ అంటారుగా. మరి అది తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? మరి డైరెక్టర్లు తప్పంటాను నేను. వాళ్ళెందుకు మహిళలు ఇలాంటి బట్టలు వేసుకుందని క్యారెక్టర్ చేయడం ఎందుకంటే చీరలు కట్టుకునే క్యారెక్టర్స్ పెట్టండి సినిమాల్లో, చూస్తారు కదా అందరూ. ఓకే, మీకు ఎవరో కాంప్లిమెంట్ ఇచ్చారండి సంపద ఎస్టేట్స్ నుంచి అండి. మాధురి గారు డ్రెస్ ఎప్పుడు చాలా రెస్పెక్ట్ గా ఉంటుందని మీకు కాంప్లిమెంట్ ఇచ్చారు. మీ వస్త్రాధారణ బాగుంటుందనంట. నాకు చాలా మంది బట్టల కోసం కాంప్లిమెంట్ ఇచ్చారు. దిస్ హోల్ క్రెడిట్ శ్రీనివాస్ గారికి. శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా మహిళలు బట్టలు నిండుగా ఉంటాయని అతనికి ఇష్టం. చీరలు కూడా బ్లౌజెస్ కూడా బోట్ నెక్స్ వేసుకోమంటారు, చక్కగా చీర కట్టుకోమంటారు. ఇంకే డ్రెస్సెస్ వేసినా కూడా అస్సలు చీరల్లోనే కనపడతాను. ఓకే కాదు, ఏం నిండుగా బట్టలు వేసుకోకపోతే ఏంటి పోయే కాలం మగాళ్ళకి? అది అంశు లాంటి వాళ్ళు, చిన్నమయ్య లాంటి వాళ్ళు ఆడిన మాట. ఓకే శ్రీనివాస్ గారు, ఏంటి పోయే కాలం మగాళ్ళకి? కాదు డ్రెస్ వేసుకోకపోతే ఆ రోజుల్లో పోయే కాలం అని తిడుతున్నారండి. మరి అదే అది సార్, సాంప్రదాయం గురించి మాట్లాడితే దుస్తులు సాంప్రదాయకంగా ఉండాలి. లేదు సాంప్రదాయం కాకుండా మేము ఇలా ఉంటాము అనుకుంటే దాన్ని చూసే దృష్టి బట్టి ఉంటది. మగాడికి పోయే కాలం కాదు ఇక్కడ, ఏ మగవాడైనా సరే ఆ చూసే దృష్టి బట్టి ఉంటది. ఎందుకు చూడాలి మగాడు ఆ దృష్టితో? అందరి బాడీ ఒకేలా ఉంటదని మీరు ఇందాక అన్నప్పుడు ఆమె ఏదో డ్రెస్ వేసుకుంటే ఎందుకు చూసే దృష్టి మారాలి? అది కూడా తప్పే. ఆ దృష్టి మారటమే మగవాడి తాలూకు ఆలోచన ధోరణి కూడా తప్పు. నేను అది కూడా చెప్తున్నాను. మగవాళ్ళు కూడా ఇక్కడ పెద్ద శ్రీరామచంద్రమూర్తులు ఎవరు కాదు. మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మనలో కూడా చంచలమైన మనస్తత్వం ఉంది, వికలమైనటువంటి మనస్తత్వం ఉంది, రకరకాల ఆలోచనలతో ఉంటాం. మనం చూసే తేడానే రాంగ్.
సో స్త్రీ తన కంఫర్ట్ కోసం, తన మోడర్న్ డిజైన్ కోసం అనసూయ గారు చెప్పే మాటల్లో కొంచెం స్టైలిష్ గా ఉండటం కోసం డ్రెస్సెస్ వేసుకుంటే తప్పు లేదు. కానీ ఆ వేసుకునే డ్రెస్ లో కూడా కొంత సభ్యత, కొంత సంస్కారవంతంగా, కొంత శరీరం. ఇప్పుడు ఒక సినిమా నేను చూశాను, అందులో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ప్రతిసారి కూడా తమన్నా ఆయనకి అంటుంటది, నేను ఎక్స్ట్రాడినరీ 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 ఎక్స్ట్రాడినరీ, సినిమా ఎండింగ్ వరకు ఎక్స్ట్రాడినరీ అని చెప్తుంది. నేను ఎక్స్ట్రాడినరీ కాదా నువ్వు అడుగు, నువ్వు చెప్పాను పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన ఒక మాట చెప్తాడు, నువ్వు ఎక్స్ట్రాడినరీ కాదు అంటాడు. మరి ఎవరు ఎక్స్ట్రాడినరీ? సావిత్రమ్మ ఎక్స్ట్రాడినరీ. సావిత్రమ్మ దుస్తులు ఒకసారి చూద్దాం సినిమాల్లో. అందరు హీరోయిన్స్ ఫోటోలు పెడితే ఇప్పటి వాళ్ళని అప్పటి వాళ్ళని పెట్టుకుంటే సావిత్రమ్మ గారిని చూడగానే లేచి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ సినిమాల్లోనే నటించారు, మహానటి, ఆమె ఒక పెద్ద చరిత్రకారిణి. ఆమె దుస్తులను చూడగానే మనకి చెయ్యెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇప్పటికి కూడా సౌందర్య గారిని మనం చాలా కాల సినిమాల్లో చూసాం. దురదృష్టం ఆవిడ మన మధ్యలో లేదు. ఆవిడని చూస్తే కూడా నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఇది ఎందుకంటే వస్తుంది సార్ ఈ తేడా, జస్ట్ దేర్ డ్రెస్, వాళ్ళు శారీ కట్టే విధానం, శ్రీనివాస్ గారు, వాళ్ళు కనపడే శ్రీనివాస్ గారు విధానం. నాకు ఓకే, ఓ. శ్రీనివాస్ గారు ఇందులో పెట్టలేదు, నాకు పర్సనల్ ఒక మెసేజ్ వచ్చింది. అఫ్ కోర్స్ నన్ను ఎవరు ఏమనుకోవద్దు. ఒకవేళ అలాగే అనుకుంటే మగవాళ్ళు కూడా ఒంటి మీద ఏమీ లేకుండా ఒక నెట్ డ్రెస్ వేసుకుని మేము బయటకు వెళ్తే సభ్యంగా ఉంటుందా అసభ్యంగా ఉంటుందా, ఓన్లీ నెట్ ఒక్కటే వేసుకుని వెళ్తే అని ఒక ఓకే ఓకే కామెంట్స్ వస్తే నాకు నవ్వు వచ్చింది. దానికి సమాధానం ఉంది సార్, సమాధానం ఉంది, చెప్దాం మంచి ప్రశ్న అది. మేము ఒక నెట్ ఒకటి వేసుకుని వెళ్తాం, మగాడు అన్ని వదిలేసుకుని. సార్ నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను సార్, ఇప్పుడు ఈ షర్ట్ ఇప్పాను అనుకోండి, చూసేవాడికి ఎలా ఉంటుంది, అసహ్యంగా ఉంటుందా లేదా? అసహ్యంగా ఉండి ఏమంటాడు, పిచ్చోడు అంటారు, పిచ్చోడు అని మా ముద్ర వేస్తారు. మన వస్త్రం ఒంటి మీద లేనంత మాత్రాన మనకు వచ్చే టైటిల్ పిచ్చోడు, అంటే మతి స్థిమితం లేనివాడు అని అర్థం అనమాట. ఇక్కడ పిచ్చోడు అంటే పిచ్చోడిని నేను చూసి మాట్లాడటం కాదు, మతి స్థిమితం లేనివాడు అని అర్థం. కాబట్టి డ్రెస్ సరిగ్గా వేసుకోలేపాడు. మగవాడైనా ఆడవాళ్ళైనా మగ పురుషులు అనేవాళ్ళు రెండు జాతులే. ఈ రెండు జాతులు దుస్తులు అందంగా వేసుకుంటే ఆకర్షించబడతారు. దుస్తులు అందంగా వేసుకుంటేనే గౌరవం వస్తుంది. ఒళ్ళు కప్పుకుంటేనే గౌరవం వస్తుంది. ఒళ్ళు విప్పుకుంటే చూపించుకుంటే అసహ్యం వేస్తుంది. ఇది సమాజంలో ప్రతి ఒక్కరికి. అవునా మాధురి గారు శ్రీనివాస్ గారు వివాదంలో తలదూసినట్టున్నారు. దుస్తులు నిండుగా వేసుకుంటేనే గౌరవం ఉంటుంది అన్నారు, మీరు ఏకీభవిస్తున్నారా మహిళగా? నేను ఏకీభవిస్తాను. ఓకే, ఒకసారి సావిత్రమ్మ గారిని ఒక ఆవిడ చీర కట్టుకొని వచ్చింది, ఇంకొక అమ్మాయి సగమ్మట్లు వేసుకొని వచ్చింది. మీరు ఎవరు గౌరవిస్తారు? ఫస్ట్ ఆమె ఎవరో కూడా మీకు తెలియదు, ఫస్ట్ మాట్లాడలేదు, ఆమె ఎవరో తెలియదు. నెక్స్ట్ భాషకి వెళ్దాం. ముందైతే వైశ్య గారినే కదా ముందు చూస్తారు, అప్పుడు మీరు ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఓకే మాధురి గారు, శ్రీనివాస్ గారు ఒకసారి లైన్ లో ఉండండి. చెప్పండి, సమాధానం చెప్పండి సార్, సమాధానం చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఒకసారి నేను చెప్తాను, కానీ ఒక నటి ఉన్నారు, నటి ఫ్లోరా, లక్స్ పాప సాంగ్ బిగ్ బాస్ లో కూడా ఉన్నారు. ఆమె మన ఫ్లోరా మిమ్మల్ని మాధురి విష్ చేశారు, హాయ్ ఫ్లోరా అన్నారు. హాయ్ మాధురి గారు, సూపర్. హలో, ఓకే ఆవిడ బాగున్నారంట, మిమ్మల్ని కూడా బాగున్నారని అడుగుతున్నారు. ఓకే ఫ్లోరా గారు, స్త్రీ వేషధారణ గురించి ఏదో ఒక సందర్భంలో మగవాళ్ళు మాట్లాడుతున్న మాటలను ఇప్పుడు శివాజీ కావచ్చు, అంతకుముందు చాలా మంది, మీ ఉద్దేశం ఏంటి సార్? యాక్చువల్లీ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. మన శివాజీ గారు ఇలా చెప్పారు, నాకు చాలా బాధగా ఉంది. కానీ బ్లేమ్ ద విక్టిమ్. మన నిధి అగర్వాల్ గారికి మేము అందరూ చూసాను ఏమైంది, అండ్ ఐ ఫీల్ సో బ్యాడ్ టు బ్లేమ్ ద విక్టిమ్. కి ఓకే, ఒక ఈ టైంలో అట్ దిస్ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ వెన్ వీఆర్ సో ఫార్వర్డ్ ఇన్ అవర్ థింకింగ్, అందరికి ఎడ్యుకేషన్ ఉంది, అందరూ ఫారెన్ ట్రావెల్ చేశారు, అందరూ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో వీఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ లేదు లేడీ, అదే ఇట్ ఈస్ ద ఫాల్ట్ ఆఫ్ ద లేడీకి కొంచెం
సరదాగా ఉండాలి అదే చెప్తున్నారు. ఇట్ ఈస్ సో ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఒకటి ఫ్లోరా గారు ఒకటి, బట్టల్లో సభ్యత అసభ్యత అనేది ఏదైనా ఉందా లేదా? లేదండి. మీ మైండ్ లో సభ్యత లేదంటే నథింగ్ మ్యాటర్స్. ఆ రోజు నిధి అగర్వాల్ మ్యామ్ కి అక్కడ ఆ మాల్ లో అందరూకి సభ్యత లేదా? లేదు. అందరూ మంచి ఫ్యామిలీస్ తో వస్తున్నారు, అందరికి మంచి ఎడ్యుకేషన్, మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ కి ఓకే, నిధి అగర్వాల్ విషయాన్ని కొంతమంది అంటే అన్నీ ఒక బాక్స్ లో చూడకూడదు అని చెప్తూ ఉన్నారు. సో నిధి అగర్వాల్ అనే కాదు, పవన్ కళ్యాణ్ బయటికి వెళ్ళినా, బాలకృష్ణ బయటికి వెళ్ళినా వాళ్ళతో కరచాలనానికి పడిపోతుంటుంటారు. సో అదేంటి అంటే ఒక స్క్రీన్ పైన కనిపించే ఒక మనిషి కోసం, ఒక సెలబ్రిటీ కోసం అక్కడ మగ ఆడ, సో స్త్రీ పైన పడేటప్పటికి ఇంకొక దృష్టితో చూస్తుంటుంటాం. సో పవన్ కళ్యాణో, చిరంజీవో, బాలకృష్ణో, మహేష్ బాబు వీళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలాగే చాలా ఇబ్బందులు పడుతుంటుంటారు. సో ఒకసారి దాన్ని వేరేలాగా చూద్దాం. సో అభిమానులు ఎలా ఉండాలనేది నాకు ఒక్కటే చెప్పండి క్లియర్గా, బట్టల్లో సభ్యత అసభ్యత అనేది ఉందా లేదా? లేదండి. ఇప్పుడు బాంబేలో ఈవెన్ కాలేజ్ గర్ల్స్ ఆర్ సో మోడర్న్ యూ కాంట్ ఇమాజిన్. ఇట్స్ లైక్ ఫిల్మ్ లో హీరోయిన్స్ ఎలా డ్రెస్ అవుతారు, ఇలా కాలేజ్ గర్ల్స్ ఇక్కడ డ్రెస్సెస్ వేసి కాలేజ్ కి వెళ్తున్నారు, మార్కెట్, మూవీస్ అన్ని వెళ్తున్నారు. సో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు? ఐ డోంట్ నో ఇఫ్ షీ హ్యాస్ చిల్డ్రన్, దే విల్ గ్రో అప్. ఇలా ఏంటి? చాలా బాధగా ఉంది. ఓకే, అశ్లీలత అంటే ఏంటి? సారీ, అశ్లీలత అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదండి. మనం ఓకే, సభ్యత అసభ్యత మీరు లేదని అంటూ ఉన్నారు కదా. ఓకే ఓకే, మరి శివాజీ ఎందుకు మాట్లాడారు అని మీరు అనుకుంటూ ఉన్నారు? నాకే తెలియదండి ఎందుకు మాట్లాడారు. అదే ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. ఐ థింక్ శివాజీ గారు ఈజ్ ఎడ్యుకేటెడ్, ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఉంది. ఎందుకు ఇలా మాట్లాడారు నాకు తెలియదు. I wish more people learn from this mistake of Shivaji Garu and do not repeat. And that all ladies, Madhuri Garu, ఇప్పుడు నేను అందరూ ఫీమేల్ ఆర్టిస్ట్ వచ్చి మాట్లాడుతున్నారు, స్టాండింగ్ ఫర్ అవర్ రైట్స్, that is super. ఓకే, ఫ్లోరా గారు ఒక్కటే, ఖుషి ముఖర్జీ అంటే చాలా మంది ఉన్నారు. ఒకటి అంటే ఆమె వీడియోస్ పైన ఎక్కువగా ఉంటారు కదా, ఖుషి ముఖర్జీ అనే ఒక ఆమె ఉన్నారు. ఎప్పుడైనా ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె డ్రెస్సింగ్ చూసారా మీరు? లేదండి, నాకు అస్సలు ఐడియా లేదు. ఐ ఓన్లీ నో అబౌట్ నిధి అగర్వాల్ గారు. అండ్ ఇప్పుడు శివాజీ ఏం మాట్లాడారు శివాజీ గారు, అదే ఓన్లీ మాత్రం నాకు తెలుసు. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ ఇష్యూ దట్ ఐ డోంట్ నో అబౌట్. ఓకే, మీరు అనేది బట్టల్లో సభ్యత అసభ్యత అనేది లేదు అని అంటారు, రైట్? అవునండి, ఇట్ ఈస్ ఉమెన్స్ రైట్ టు వేర్ వాట్ షీ ఫీల్స్ లైక్. ఓకే, ఒకసారి మాధురి గారు ఉన్నారు, మీరు అన్న దాని గురించే మాట్లాడండి. మాధురి గారు, బట్టల్లో సభ్యత అసభ్యత లేదు అని ఫ్లోరా అంటున్నారు, మరి ఏంటి? మీరేమో సభ్యత అసభ్యత ఉంది అని అంటున్నారు, ఫ్లోరా ఏమో సభ్యత అసభ్యత లేదు. ఒక మహిళ తను ఎక్కడ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందో అలా ఉండొచ్చు, ఆ డ్రెస్ వేసుకోవచ్చు అని. అఫ్కోర్స్ అది మహిళలు కంఫర్టబుల్ వేసుకుంటారు, కానీ నేను కామెంట్ చేయలేదు. కామెంట్ నేనైతే చేయట్లేదండి, మహిళల బట్టల కోసం నేను కామెంట్ చేయట్లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ చెప్తున్నాను. అంటే సభ్యత అసభ్యత అంటే బట్టల విషయంలో ప్రస్తుత సమాజంలో అయితే ఉంది, అసభ్యత అనేది ఉంది. మరి ఫ్లోరా లేదు అని అంటారు? ఉంది. తన పెరిగిన విధానం. ఓకే, ఫ్లోరా గారు ఏంటి సభ్యత అసభ్యత ఉంది అని ఒక అటువైపు నుంచి ఇంకో ఒక మహిళ అంటున్నారు, మీరు డ్రెస్ మహిళ వేసుకునే డ్రెస్ లో సభ్యత అసభ్యత లేదు అని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం, అదే మాట. ఇఫ్ వన్ ఉమెన్ ఇస్ కంఫర్టబుల్ వేరింగ్, అందరికి ఇష్టమైన క్లోజ్ వేయాలి. అదే ఇఫ్ సమ్ లేడీ ఇస్ కంఫర్టబుల్ ఇన్ సారీ అండ్ షీ క్యారీస్ ఆఫ్ వెరీ వెల్, గుడ్, షీ షుడ్ వేర్ దాట్. నాకు సారీ కట్టన తెలీదు, ఎలా కట్టాలి నాకు తెలీదు. సో ఐఎమ్ కంఫర్టబుల్ వేరింగ్ జీన్స్ వేసుకుంటే తప్పేం లేదు. జీన్స్ టీ షర్ట్ వేసుకున్న వాళ్ళు, షర్ట్ వేసుకున్న వాళ్ళు తప్పంటలేదు. ఇక్కడ ఏదైతే శివాజీ అన్నాడు అంటే అంగాంగం కనపడే విధంగా స్త్రీ బట్టలు వేసుకుంటే తప్పు అని అన్నాడు. మీరు ఏ డ్రెస్ అయినా వేసుకోండి. ఒక్క నిమిషం అండి, శివాజీ గారు ఒక ఫిల్మ్ స్టేజ్ లో ఫిల్మ్ ఇనాగరేషన్
టైంలో ప్రమోషన్ టైంలో అదే స్టేట్మెంట్ చెప్పారు. అదే మామూలుగా అన్ని ఫీమేల్స్ గురించి మాట్లాడారు, లేదంటే సినిమాలు ఉండే వాళ్ళు, ఈవెన్ నిధి గారు, నేను ఐఎమ్ ఓన్లీ యూజింగ్ దాట్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఫిల్మ్ ప్రమోషన్ గురించి ఫుల్ రెడీ అయ్యి షీ వెంట్ టు ద మాల్. సో వాళ్ళు కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వాళ్ళు మాట్లాడారు, అది నాకు తెలియదు. సో వీఆర్ జస్ట్ మేకింగ్ అజంప్షన్స్. బెస్ట్ పర్సన్ టు ఆస్క్ ఆయన ఏమన్నారంటే హీరోయిన్స్ కొంచెం అమ్మాయిలు కొంచెం మంచి బట్టలు వేసుకోండి అమ్మా మామూలుగా వచ్చేటప్పుడు హీరోయిన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా. సో హీరోయిన్స్ కి వేరే వేరే టైమ్ లో, ఒక ప్రమోషన్ లో, ఒక బిగ్ బాస్ స్టేజ్ లో, ఒక నార్మల్ గా వేరే వేరే ఒక సినిమాలో కూడా సాంగ్స్ లో వేరే, సీన్స్ లో వేరే కాస్ట్యూమ్స్ ఉంది కదా. సో అది సినిమా గురించి అంటే చాలా మంది దాన్ని ఏమంటారంటే కథ డిమాండ్ చేసినప్పుడు కొన్ని సార్లు తప్పదని అంటారు, కానీ బయటికి ఫంక్షన్స్ కి వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మీరు వేసుకునే డ్రెస్ బాగాలేదు అని. అదే గ్లామర్ గా ఉండాలి కదా, అండ్ దట్ ఈస్ అగైన్ పర్సనల్ చాయిస్. ఓకే, వాళ్ళు బాంబే నుంచి వచ్చింది, వాళ్ళకి వేరే వాళ్ళు షీఈస్ కంఫర్టబుల్ విత్ డిఫరెంట్ థింగ్స్. సో అందరికి ఒక ఫ్రీడమ్ ఉండాలి. ఆల్ హీరోయిన్స్, ఆల్ యాక్ట్రెసెస్ need to have some freedom. సో అలా ఓకే, అంటే మగవాళ్ళు స్త్రీ అంగాంగం కనపడే విధంగా వేసుకునే స్త్రీలను విమర్శించడం అనేది మగ దురహంకారం కిందకు వస్తుందా, లేదు స్త్రీ అసభ్యకరంగా డ్రెస్ చేసుకుందా అన్న విధంగా ఆలోచించాలా? అయ్యో, సో why are men watching movies? అదే ఫస్ట్ they should ban men from watching movies కదా ఇలా అయితే. బట్ మా హీరోస్ కి ఎంత వాల్యూస్ దే ఆర్ షోయింగ్ ఆన్ ఇన్ ద మూవీస్. సో మేము డిస్కషన్ చేస్తూనే ఉంటారు ఈ టాపిక్ లో. బట్ ఐ థింక్ ద బెస్ట్ పర్సన్ టు ఆస్క్ ఇస్ శివాజీ గారు. వాళ్ళు ఏం కాంటెక్స్ట్ లో చెప్పారు. ఐ డోంట్ థింక్ ఇఫ్ హి మేడ్ జనరల్ స్టేట్మెంట్ ఆల్సో, అది చాలా బ్యాడ్ అండి. అందరికి ఒక ఫ్రీడమ్. ఈవెన్ మన హైదరాబాద్ నుంచి తెలుగు గర్ల్స్ ఫారెన్ వెళ్తే దే విల్ డ్రెస్ కొంచెం సూట్ వేసుకుని, సమ్ గర్ల్స్ విల్ వేర్ సూట్, సమ్ గర్ల్స్ విల్ బీ లైక్ హౌ ఫారెన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ డ్రెస్ వేసుకుంటున్నాను, షార్ట్ డ్రెస్సెస్ లేదంటే బాడీ ఫిట్టింగ్ డ్రెస్సెస్ అన్ని వేసుకునే ఉంటారు కదా. ఓకే, కానీ ఫ్లోరా గారు మరి ఎందుకు మీ మద్దతు ఎవరికి అని అడిగితే 95% మంది మీ మద్దతు ఎవరికి అని అడిగితే 95% మంది శివాజీకి మద్దతు అని అంటున్నారు. 5% మంది మాత్రమే అనసూయ మాట్లాడిన మాటలకు మద్దతు అని 5% మంది మాత్రమే అంటున్నారు. అంటే సుమారు 1000 వరకు 800 వరకు ఓట్లు వస్తే 95% మంది ఎందుకు శివాజీ అని అంటున్నారు? నాకు క్వశ్చన్ అర్థం కావట్లేదు. ఓకే ఫ్లోరా గారు, మేము అడిగాం ఒక క్వశ్చన్ని పబ్లిక్ని, శివాజీని సపోర్ట్ చేస్తున్నారా అంటే 95% మంది 95% ఏమంటున్నారంటే అవుట్ ఆఫ్ 800 ఓట్స్ శివాజీని సపోర్ట్ చేస్తున్నామని అంటున్నారు. మీ ఆ క్వశ్చన్ కి నేను రీల్స్ లో చూసాను, సోషల్ మీడియాలో మీ आपका जो ये एनालिसिस है ఎవరు ఓట్ చేశారో నాకు తెలియదు, కానీ నేను సోషల్ మీడియాలో చూసాను, ఇన్స్టాగ్రామ్ లో నిన్నటి నుంచి. నేను ఓన్లీ ఐఎమ్ సీయింగ్ గర్ల్స్, ఓన్లీ ఐఎమ్ సీయింగ్ విమెన్ who are criticizing శివాజీ గారు ఇలా మాట చెప్పడానికి కోసం. and I think that is the answer. అన్ని లేడీస్ ఆర్ అగేన్స్ట్ వాట్ శివాజీ గారు has spoken. చాలా మంది. ఓకే, అండ్ ఒక క్వశ్చన్ అడిగారు నేను, అది దాన్ని దీన్ని ఎలా కంపేర్ చేస్తారని. ఎందుకంటే ఇదే బయట కూడా జరిగినప్పుడు నేను ఎవరికి సపోర్ట్ లేను, నేను శివాజీ మాటల్ని సపోర్ట్ చేయను, ఇటు నన్ను న్యూట్రల్. సో నేను అందుకే క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పార్క్లో ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు, రొమాన్స్ చేసుకుంటున్నారు, జస్ట్ ముద్దు పెట్టుకుంటున్నారు. సో దాన్ని అసభ్యకరంగా చూస్తారా, అది వాళ్ళ హక్కుగా చూస్తారా, దాంట్లో తప్పేముంది, అది సమాజాన్ని చెడగొడుతుందా అని అంటూ ఉన్నారు. సో దాన్ని దీన్ని నేను కంపేర్ చేస్తా. I would not want to answer that. You asked me about శివాజీ గారు, నేను నా ఫీలింగ్స్ చెప్పాను, అదే నా ఆన్సర్. అదే, there is no end to this discussion. ఓకే, సో అసభ్యం ఏమి ఉండదని అంటున్నారు. ఓకే, మీరు ఒక్క నిమిషం అందుబాటులో. సభ్యత మీ మైండ్ లో ఉంది, మీ హార్ట్ లో ఉంది, వేసుకునే డ్రెస్ లో లేదు. లేదు. మీరు ఎలా మీ సీనియర్స్ కి మీతో పెద్ద వాళ్ళది రెస్పెక్ట్ చేస్తారు, అదే ఆ సభ్యత ఉంది.
మీరు వేసుకునే డ్రెస్ లో సభ్యత హౌ ఇస్ సభ్యత కమింగ్ ఫ్రమ్ ద కాస్ట్యూమ్ యు వేరింగ్? సభ్యత మీ మనసు లేదంటే ఇట్ ఇస్ నాట్ దేర్. మనసులో సభ్యత ఉండాలి, అదే నేను చెప్తున్నాను. ఓకే ఓకే, ఫ్లోరా గారు ఒక్క విషయం మీరు అందుబాటులోనే ఉండండి. మాధురి గారు, శ్రీనివాస్ గారు విన్నారు కదా, రియాక్ట్ అవుతారు ఎవరైనా? మీ మనసులో ఉండాలి తప్ప మేము వేసుకునే డ్రెస్సుల్లో సభ్యత అసభ్యత అంటూ జడ్జ్ చేయకండి, మీ మనసు ఆలోచననే ఫస్ట్ జడ్జ్ చేసుకోండి అని అంటున్నారు ఫ్లోరా. మాత్రాన మన మనసు మార్చుకొని దుర్బుద్ధితో చూసి ఆలోచించడం అన్నది తప్పది. ఎందుకంటే ఆడవాళ్ళు మన ఒంటిలో, మన ఇంటిలో, మన భూమి మీద ప్రతి సందర్భంలో కూడా మనందరం కలిసి జీవిస్తున్నాం. ఆడ మనిషిని చూడంగానే అలా దుర్గుణంతో దుర్బుద్ధితో చూడటం అన్నది తప్పు. మన మైండ్ సెట్ కూడా రాంగే, మగవాళ్ళది కూడా ఒక సైడ్. బట్ అట్ ది సేమ్ టైం సభ్యత అసభ్యత, అశ్లీలత, ఈ సభ్యత అసభ్యత అన్నది ఎప్పుడు భూమి మీద ఉంటుంది. మంచి చెడు అన్నది ఎప్పుడు ఉంటుంది. మంచి వస్త్రం, మంచి దుస్తులు వేసుకుంటే మంచి అని అంటారు. కొంచెం చెడు అంటే ఏంటి సార్? ఏంటి మోడర్న్ అంటే? అసలు అర్థం ఏంటి? నాకు అర్థం కాదు. దాన్ని ఒకసారి డిఫైన్ చేయాలి. ఇప్పుడు డెఫినేషన్ ఏంటి మోడర్న్ అంటే? బట్టలు, శరీర భాగాలు కనబడేటట్టు వేసుకోవటమా? అంటే ఇప్పుడు శివాజీ అక్కడ వాడిన పదం వెరీ రాంగ్. సామాన్లు అనే పదాన్ని చాలా తప్పు చేసి మాట్లాడాడు. దానికి ఆయన మాట్లాడుతున్నదే ఓకే ఓకే. శ్రీనివాస్ గారు ఇక్కడ శివాజీ మాట్లాడిన పదం కంటే కాదు, శ్రీనివాస్ గారు ఇక్కడ శివాజీ వాడిన పదం కంటే శివాజీ భావజాలం గురించే తప్పడుతున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు భాషాపరంగా తప్పులున్నా పర్లేదు, భావపరంగా ఉండేటటువంటి తప్పులే ప్రమాదకరం అని అంటూ ఉన్నారు. భాషాపరంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భాష గమన అలవాటు భాష ఇంకోటైనా అయ్యి ఉండొచ్చు. ఒకసారి POW సంధ్యతో కూడా మనం మాట్లాడదాం. ఓకే, భాషాపరమైన తప్పులను ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ భావపరమైనటువంటి తప్పులను ఎక్స్క్యూజ్ చేయొద్దు, అది భావజాలం అని అంటున్నారు. సో భాషను పక్కన పెట్టండి, భావజాలం కరెక్టేనా? భావజాలం మనం చూసే దురాలోచనతో చూసే భావజాలం అన్నది కరెక్ట్ కాదు సార్. ఒక స్త్రీ పట్ల అసభ్య ప్రవర్తనతో, అసభ్యమైనటువంటి ఆలోచనతో చూసే విధానం మగవాడి సైడ్ నుంచి అది రాంగ్ అవుతుంది. అలాగని స్త్రీ దుస్తులు ధరించే దానిలో కూడా సభ్యత అసభ్యత అన్నది ఉంది. సరైన దుస్తులు ధరించడం, ఏ దుస్తులు వేసుకోండి, జీన్స్ వేసుకుంటారా, షర్ట్ వేసుకుంటారా, లేకపోతే ఇంకే కలర్, ఏ రకమైన ఇది దాన్ని ఏమంటారు ఫ్రాక్స్ వేసుకుంటారా, లేకపోతే చూడిదార్స్ లో వేసుకుంటారా, ఏదైతే వేసుకోండి, మీ ఇష్టం. ఆ డ్రెస్సులన్నీ మంచివే, అదే చెడైన వస్త్రాలు కావు. కానీ ఆ వేసిన వస్త్రంలో శరీర భాగాలు కొంచెం కవర్ చేసుకునేటట్టు వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటది అని చెబితే బాగుండు. శివాజీ ఎవరినైనా సూచన ప్రాయంగా శివాజీని పక్కన పెట్టేయండి. శివాజీ భావం ఏంటి అంటే కొంచెం అంగాంగం కనబడకుండా ఉండే విధంగా డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని అతని ఉద్దేశం. తప్ప రైటా? అది కావాలి. అందులో తప్పే లేదు. రైట్, శివాజీ చెప్పింది రైట్ రైట్ రైట్. మాధురి గారు, we are not supporting Ansuya, we are supporting Shivaji words, but Shivaji చెప్పే విధానంగా చెప్పాలి, అది తప్పు. I'm sorry చెప్పాడు clear. Okay, but we are not accepting Ansuya words are completely wrong. సభ్యత లేదు, అసభ్యత లేదు అని అంటే పర్ఫెక్ట్. ఓకే, మరి అనసూయ ఒకటి మాట్లాడారు, గుడిలోకి వెళ్ళేటప్పుడు గుడి పైన బట్టలు లేకుండా ఉన్నటువంటి బొమ్మలు ఉంటూ ఉంటాయి అంటూ ఆమె ఒక పోస్ట్ చేశారు. దాన్ని ఈ సందర్భంలో దాన్ని ఇక్కడ కంపేర్ చేసి చూడాలి. సార్ ఇప్పుడు రోహిత్ గారు అది కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలే. ఏదైనా ఒక గరికపాటి వారి దగ్గరకో లేకపోతే మన చాగంటి వారి దగ్గరకు ఒకసారి వెళ్ళి అడిగితే వారే చెప్తారు. గుళ్ళ మీద భూత బొమ్మలు ఎందుకు పెట్టారు? కాళోజీ గారు కూడా చాలా పెద్ద ఇది రాశారు రచన దానిపైన. చూడండి, విగ్రహాల పైన గాని, గుడుల పైన గాని, గుళ్ళపై ఉన్న బొమ్మల గురించి కానీ మాట్లాడే శక్తి మనకు లేదు. అలాంటి తప్పుడు మాటలు ఆడటానికి వీల్లేదు. నేను హిందూగా దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఒకవేళ మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా ఇష్టానుసారంగా గుడి బయట ఉన్నటువంటి విగ్రహాలకు వస్త్రాలు లేవు, మరి మేము వేసుకోకపోతే అది అజ్ఞానం, మూర్ఖత్వం. మీకు చరిత్ర లేదని, చదువు లేదని అర్థం. రోహిత్ గారు, గుడి మీద విగ్రహాలు, శిల్పాలని
చెక్కటానికి రీజన్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వస్త్రం తయారు కాని రోజుల్లో కూడా, నాగరికత లేని రోజుల్లో, ఆ రోజులు మనిషికి మనిషికి, గ్రామానికి గ్రామానికి సంబంధాలు లేని రోజుల్లో, వేల కిలోమీటర్లకు, వందల కిలోమీటర్లు ఒక్కో గ్రామానికి డిస్టెన్స్ ఉన్న రోజుల్లో, కమ్యూనికేషన్ లేని రోజుల్లో మనిషికి జ్ఞానాన్ని తెలియజేయటానికి, సృష్టికి మూల కారణమైనటువంటి స్త్రీ పురుషుల మధ్య సంబంధాల్ని స్పష్టంగా తెలియజేయడానికి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు కూడా, వాత్సాయనుడు కూడా గ్రంథ రూపంలో రాసినటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ కథా వస్తువుల్ని విగ్రహాల దగ్గరికి ఎవరైతే మనుషులందరూ భక్తులుగా దేవాలయాలకు వస్తారు కాబట్టి, దేవాలయాలకు వచ్చేటప్పుడు పెళ్లి చేసుకునేవారు, కొత్తగా పెళ్ళైన వారు స్త్రీ పురుషుల తాలూకా రిలేషన్ గురించి, ఆ సంబంధాలు ఎలా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత శృంగారపరంగా ఉంటాయి అన్నది తెలియచేసే భావనలో కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడుల మీద చెక్కినటువంటి విగ్రహాలవి. అంతేగాని ఇది ఇది ఈ యుగం మారిపోయింది, యుగాలు మారిపోయాయి, కమ్యూనికేషన్ వచ్చేసింది, వస్త్రాలు కొత్త కొత్త వచ్చేసినాయి, మోడల్స్ మారిపోయాయి, మోడర్నైజేషన్ అయిపోయింది. ఈ రోజు అయితే ఇంటర్నెట్ వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది. ఇప్పుడు గుడుల మీద ఉన్నటువంటి విగ్రహాలను చూసి, వాటి తాలూకా భంగిమలను చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఏ స్త్రీ పురుషులకి లేదు. ఇప్పుడు మోడర్నైజేషన్ అయింది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్రను తీసుకొచ్చి వాటికి వస్త్రాలు లేవు, మరి ఏ వస్త్రం వేసుకో, అది ఆవిడ తాలూకు అజ్ఞానం. ఆవిడకి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. సరే, తెలుసుకోవాలి ఫస్ట్. గుళ్ళ మీద, దేవాలయాల పైన అట్లా మాట్లాడే గుడి అనే ప్రస్తావన తీసుకురాకూడదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సనాతన ధర్మం అంటాం, గుడి గురించి మాట్లాడతాం. ఏంటి పద్ధతి లేని మాటలు? అసలు సనాతన ధర్మం అంటే తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మధ్య ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయిందండి. రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కడు కూడా సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. ఏంటి తెలిసింది సనాతన ధర్మం గురించి మనకి? ఏం తెలుసని మాట్లాడతాం? భూమి పుట్టి చరిత్రతో, హిస్టరీగా, డిజిటల్ గా అంకెలతో సహా చెప్పుకోగలిగితే 5,000 సంవత్సరాల చరిత్రే. 5,000 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో ఏ మానవుడికి తెలియదు. 4,500 సనాతన ధర్మంలో స్త్రీలు జస్ట్ ఒక వస్త్రాన్ని కప్పుకుని తిరిగితే మగవాళ్ళు నిగ్రహంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవడు చెప్పాడండి సనాతన ధర్మంలో ఒక వస్త్రం కట్టుకొని తిరిగారని? ఎవడు చెప్పాడండి? ఎవరు చూసాం? మనం చూసామా? సినిమాలు చూసి చెప్తామా? కథల్లో చెప్పుకుంటామా మనం? అసలు మన భారతదేశం నుంచే వస్త్రము సాంప్రదాయం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. వస్త్రం అల్లటం, వస్త్రం నెట్టింగ్, అల్లిక కూడా మన భారతదేశ సాంప్రదాయం. నూలు పోగులు తయారు చేయడం, పట్టు పురుగుల నుంచి నూలు పోగులు తయారు చేయడం, జనపనార నుంచి నార తీయటం, ఆ నార నుంచి వస్త్రం తయారు చేయటం, ఇది భారత సాంప్రదాయం. బ్రిటిష్ వాళ్ళనో మొఘల్స్నో చూసి నేర్చుకోవాల్సిన కర్మ భారతదేశానికి లేదు. మన సాంప్రదాయాన్ని అది తెలుసుకోకుండా ఓకే, ఒక్కసారి ఎవరో బ్రిటిష్ వాళ్ళని చూసి వచ్చారు. మీ మాటలు నచ్చలేదేమో, మాధురి వాటర్ తీసుకొచ్చారా? ఓకే ఓకే. గతంలో రంగనాయకమ్మ మాట్లాడిన మాటలు వినిపించమని చాలా మంది కామెంట్స్ చేశారు ఇంతకు ముందు. సో నేను ఒక్కసారి కుదిరితే ఆవిడతోనే నేరుగా ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను, లేదంటే ఒకసారి రిపోర్ట్ని కూడా పంపిస్తాను. గతంలో ఆమె అన్న మాటల్ని జస్ట్ ఆడియో వినిపిస్తాను మీకు, ఒకసారి వినండి. ఇదిగో రంగనాయకమ్మ గారు మాట్లాడిన మాటలు చాలా మంది కమెంట్స్లో అడిగారు, అందుకే నేను వాటిని వినిపిస్తున్నాను. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు. విన్నారా? ఇదిగో ఒక్కసారి మళ్ళీ వినిపిస్తున్నాను రంగనాయకమ్మ గారు మాట్లాడిన మాటలు. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. ఓకే, ఆఫ్ కోర్స్ రంగనాయకమ్మ గారు రోజు ఆ మాటలు మనవాడంటే మనకు రోడ్డు ఎలా కొట్టరు. కాబట్టి నేను ఆ మాటలు ఆడలేను, కానీ రంగనాయకమ్మ గారు ఆడిన మాటలు కరెక్ట్. శివాజీ మాట్లాడిన మాటల కంటే ఎక్కువ మాట్లాడారు కనుక శివాజీ ఏదో సామాన్యం మాత్రమే. రంగనాయకమ్మ గారు, మాధురి గారు మీరే మాట్లాడాలి ఇప్పుడు. గతంలో రంగనాయకమ్మ గారు ఒక స్త్రీ అయి ఉంది. ఆవిడ మాట్లాడిన మాట కరెక్టేనండి. సో మరి ఆవిడ మాట్లాడితే ఒక్క నిమిషం అండి,
మహిళల వేషధారణ బట్టి గౌరవం పెరుగుతుంది, అసభ్యంగా బట్టలు వేసుకుంటున్నారు. కంఫర్ట్ అనే పేరు చెప్తే అయితే నైటీ కంటే కంఫర్ట్ ఏమి ఉండదు. శుభ్రంగా నైటీలు వేసుకుని తిరగమనండి. ప్రపంచంలో నైటీ కంటే కంఫర్ట్ డ్రెస్ ఒకటి లేదు. హ్యాపీ నైటీ వేసుకుని వెళ్ళమనండి. ఎవరు కంఫర్ట్ కదా కావాలి. ఓకే, చాలా మంది ఇంతకు ముందు రాజ్యాంగంలో లేదు కదా సార్. అవును, మరి రాజ్యాంగంలో ఈ బట్టలు వేసుకోవాలని ఏమైనా ఉందో అది కూడా లేదు కదా. లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఒపీనియన్, రంగనాయకమ్మ గారి ఒపీనియన్ అయినా, మరికొంతమంది అధికారుల ఒపీనియన్ అయినా, ఇదివరకు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన ఒపీనియన్ అయినా, ఈరోజు శివాజీ చెప్పిన ఒపీనియన్ అయినా, అందులో ఒపీనియన్ ఇస్ రైట్, బట్ చెప్పే తీరు కరెక్ట్ కాకపోవచ్చు. రంగనాయకమ్మ గారు ఆడిన మాటలు కూడా మీరోనైనా మాట్లాడితే రాంగ్ అవుతుంది. కానీ రంగనాయకమ్మ గారు ఒక స్త్రీమూర్తిగా ఆవిడ సమాజం మీద తన తోటి స్త్రీల గురించి ఆవిడ చెప్పిన విధానం తీరిక రాంగ్. ఒక పని చేద్దాం. దయచేసి బిగ్ టీవీని వాచ్ చేస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, మగవారు ఎవరు కాల్ చేయొద్దు. ఇప్పుడు నేను కొంతమంది సమాజంలో ఉన్న మహిళల దగ్గర నుంచే కాల్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. శ్రీకాంత్ ఒకసారి మన నెంబర్ ఒకసారి డిస్ప్లే చేయండి. కేవలం మహిళలు ఫోన్ చేయండి ప్లీజ్. మగవారు ఎవరు దయచేసి ఫోన్ చేయొద్దు. అదిగో నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మగవారు ఎవరు ఫోన్ చేయొద్దు ప్లీజ్. ఒకసారి చూద్దాం. అంటే ఇది మహిళల గురించి కాబట్టి మహిళా అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మగవారు ఎవరు ఫోన్ చేయొద్దు. 7670901634. ఒక 5 నిమిషాల సమయం ఆడవారికి కేటాయిస్తున్నాను. అయిపోయిన తర్వాత మగవారి దగ్గర నుంచి కూడా కొన్ని కాల్స్ తీసుకుంటాను. శ్రీనివాస గారు, దువ్వాడ మాదిరి గారు కూడా ఉన్నారు. దువ్వాడ మాదిరి గారు, శివాజీ అన్న మాటలనే తప్పు కాదు, ఆయన భావజాలం తప్పు కాదు, కానీ ఆయన వాడిన మాటలు తప్పని అంటున్నారు. అలాగే అసభ్యత ఉంటుంది అని శ్రీనివాస్ కూడా అంటున్నారు. అశ్లీలత అనేది ఉంటుంది డ్రెస్సుల్లో అని అంటూ ఉన్నారు. సో ఒక్కసారి మీరు స్క్రీన్ పైన ఆ ఫోన్ కూడా ఇవ్వండి ఒకసారి. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ వస్తుందా? మహిళనే కాల్ చేయండి ప్లీజ్. నేను మహిళా అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో ఒకసారి POW సంధ్య గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. సంధ్య గారు, చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాం, సారీ. అండ్ ఒకసారి మీరు రీకనెక్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే మీరు మహిళల కోసం, మహిళా హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు సంధ్య గారు, కాబట్టి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇంతకుముందు మీరు చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను అండ్ ఫ్లోర్ ఈ కాల్స్ అన్ని తీసుకోవడంలో. సో మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ. ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది సంధ్య గారు. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో ఎస్ హలో 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 మాట్లాడండి. హలో అండి, నా పేరు జ్యోతి కుల్కర్ని. జ్యోతి గారు మాట్లాడండి. సార్, ఇది న్యూస్ చూస్తున్నాను మీదే లైవ్ ది. ఓకే సార్, నాకు 40 ఇయర్స్ ఉంటాయి. నేను ఒక మహిళగా చెప్తున్నాను, శివాజీ గారు మాట్లాడిన మాటలు నాకేం తప్పనిపించట్లే. అయినా జస్ట్ ఆయన ఒపీనియన్ సజెస్ట్ చేశారు, మాటలు దొరలాయి. అది ఆయన కూడా క్షమాపణ చెప్పారు. యాక్చువల్గా నా వాయిస్ బాగాలేదు, బట్ నిన్నటి నుండి న్యూస్ చూస్తుంటే నాకు ఎక్కడైనా మాట్లాడాలి అనిపించింది ఓపెన్ గా. సో నేను ఫీవర్ లో ఉన్నా కూడా కాల్ చేసేసాను. అన్నసూయ గారు మాట్లాడింది మాకు తప్పనిపిస్తుంది, కానీ మేమైతే శివాజీ గారికే సపోర్ట్ చేస్తాము. ఓకే, మరి ఏంటి అంటే నిజంగా బట్టల్లో అసభ్యత అనేది ఉంటుందా, అశ్లీలత అనేది ఉంటుందా, లేదు ఈ డ్రెస్ వేసుకోవద్దు అంటే స్త్రీ హక్కుల్లోకి దూరినట్ట? సార్, హక్కులు దూరినట్టు కాదు. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తాను సార్, చీర కట్టుకుంటేనే అందం అన్నారు, ఆయన ప్రకృతితో పోల్చారు స్త్రీని. ఎవరి ఇష్టం వాళ్ళది అంటే మగవాళ్ళు అంటారు మా ఇష్టం, మా కళ్ళు మా ఇష్టం, మేము చూస్తాము, మేము నేత్రానందం పొందుతాము అంటారు. ఆ చూపులతో చంపుతారు. అది అవసరమా సార్? లేడీస్ కి చీరలు కట్టుకోవచ్చు, తర్వాత ఇంకా ఎన్నో డ్రెస్సులు ఉన్నాయి వేసుకోవచ్చు. అది నేనైతే 100% శివాజీ గారికే సపోర్ట్ చేస్తాను సార్. ఓకే జ్యోతి గారు, మీరు ఒక నిమిషం అందుబాటులో ఉండండి. సంధ్య గారు ఉన్నారు, POW నేత సంధ్య గారు. ఆమె మహిళా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు, ఎన్నో